మంచిర్యాల కార్పొరేషన్లోని సితరాంపల్లె గ్రామ ప్రజలకు, రామ్నగర్ 21 వార్డు ప్రజలకు నమస్కారం. గతం నుంచి మీకు తెలుసు, సితరాంపల్లె గ్రామానికి సంబంధించిన ఒక కాంగ్రెస్ పార్టీ కుటుంబం, కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు నా పైన అనేక రకాల విమర్శలు చేసిండ్రు, భూముల గురించి మాట్లాడిండ్రు. నేను వారికి ఓపెన్ ఛాలెంజ్ చేస్తూ నా భూములు ఎక్కడున్నా తీసుకోమని అలా చెప్పినా ఇప్పటికైనా తీసుకోండి. అదేవిధంగా మరి సితరాంపల్లె గ్రామానికి సంబంధించిన ఈ కాంగ్రెస్ కుటుంబం వారు చేసిన మోసాలు, ఇవాళ సింగరేణి యాజమాన్యం కార్మికుల సౌకర్యార్థం సింగరేణి స్టార్ట్ అయినప్పుడు మరి సితరాంపల్లె గ్రామం కానీ తీగలపడి గ్రామానికి సంబంధించిన కొన్ని భూములను సింగరేణి యాజమాన్యం తీసుకొని మరి సిసిసి కారణాల నుంచి గోదావరి వరకు రోడ్డు నిర్మించడానికి మరి కొన్ని సర్వే నెంబర్లో సింగరేణి యాజమాన్యం పట్టదారుల దగ్గర నుంచి భూమి తీసుకున్నది. అందులో సర్వే నెంబర్ 7లో 22 గుంటలు, 8లో 13 గుంటలు, అదేవిధంగా మరి 9లో 7 గుంటలు, 10లో 27 గుంటలు, 11లో 31 గుంట, 12లో 34 గుంటలు, మరి 283లో మరి 14 గుంటలు భూమి తీసుకోవడం జరిగింది. మరి వీళ్ళంతా పట్టదారుల దగ్గర నుంచి సింగరేణి యాజమాన్యం భూమి తీసుకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చి మరి అక్కడ రోడ్డు నిర్మిస్తే ఇవాళ ఆ యొక్క భూమిని మరి సింగరేణి యాజమాన్యం రికార్డులలో వాళ్ళు ఎక్కించుకోపోవడం వల్ల ఇవాళ ఎవరైతే ఈ కాంగ్రెస్ కుటుంబం ఈ వ్యక్తి ఉన్నాడో, ఎవరైతే ఈ భూ కబ్జాదారుడు ఎవరైతే ఈ భూ కబ్జాడ వ్యక్తి ఉన్నాడో మరి ఈ వ్యక్తి ఇవాళ ఈ భూములన్నింటినీ కూడా మరి పట్టాలు చేయించుకొని రిజిస్ట్రేషన్ చేయించుకొని కొన్ని మరి కొంతమంది రెవెన్యూ అధికారులను మేనేజ్ చేసి మరి దాదాపుగా 4 ఎకరాల 28 గుంటల భూమిని ఇవాళ లేని భూమిని ఇవాళ సింగరేణి యాజమాన్యం రోడ్డుకు తీసుకున్న భూమిని ఇవాళ రెవెన్యూ రికార్డులు ఎక్కించుకొని ఇవాళ రైతు బంధు దాదాపు లక్షల రూపాయలు ఇప్పటి వరకు మరి రైతు బంధు తీసుకుంటుండు. మరి సింగరేణి యాజమాన్యం ఆలోచించాలి, రేపు ఈ భూమి మరి నాదాని కోర్టుకు పోతే అప్పుడు మీ పరిస్థితి ఏంది ఒకసారి సింగరేణి యాజమాన్యం ఆలోచించాలి. రెవెన్యూ వాళ్ళు కూడా మరి ఇలా నాలా కన్వెన్షన్లకు పెట్టుకొని ఇవాళ భూములు లేకున్నా కానీ ఇవాళ పక్క భూమి ఎవరిదన్నా ఉంటే ధైర్యం ఉంది, ప్రభుత్వం ఉందని ఆ భూమిని మరి కొట్టేయడానికి ఈ వ్యక్తి ప్రయత్నం చేస్తుండు. ఒక్కసారి ప్రజలు మీరు ఆలోచించండి. అదేవిధంగా సితరాంపల్లె గ్రామానికి చెందిన మరి నీకు దగ్గరి బంధువులైనటువంటి వ్యక్తులు మరి ముదం అమృతది 3 గుంటల భూమి తీసుకొని, అదేవిధంగా అడప పోషంది మరి 3 గుంటల భూమి, అదేవిధంగా జాడి మల్లయ్య అనే వ్యక్తి దళితుడు 10 గుంటల భూమిని మరి ఏదైతే సర్వే నెంబర్ 7 సర్వే నెంబర్ 8 ఆ పెట్టేసుకొని దాని చుట్టూ నువ్వు ఇలా కాంపౌండ్ వాళ్ళు నిర్మించుకొని వాళ్ళు వస్తే ఇలా వాళ్ళని బెదిరింపులకు మరి గురి చేస్తున్నావు. మరి అదేవిధంగా 283 సర్వే నెంబర్లో కొక్కిరాల కిషన్ రావు అనే వ్యక్తి 15 గుంటలకు పట్టదారుడు అయితే మరి సింగరేణిలో 14 గుంటల భూమి పోయింది, ఆయనకు 1 గుంట ఉండాలి. కానీ ఇవాళ నువ్వు మరి ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులతో కాకుండా ఎవరో లక్ష్మి అనే వ్యక్తితోని ఇవాళ 35 గుంటల భూమిని ఇవాళ లక్ష్మి అనే వ్యక్తితోని ఇవాళ నువ్వు రిజిస్ట్రేషన్ ఏదో ఎంఆర్ఓ దగ్గర మరి చేయించుకొని ఇవాళ దానికి కూడా నువ్వు రైతు బంధు తీసుకుంటున్నావు. మరి 15 గుంటల భూమి ఉంటే 14 గుంటలు సింగరేణిలో పోతే 1 గుంట ఉంటుంది ఆ వ్యక్తికి. ఆ కిషన్ రావు అనే వ్యక్తి చనిపోయిండు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు సంతకాలు పెట్టలే. కానీ నువ్వు 15 గుంటల భూమిని ఇవాళ 35 గుంటలుగా మార్చి ఇవాళ నువ్వు ఎవరైతే ఆ లక్ష్మి అనే వ్యక్తితోని ఇవాళ నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకుని దాన్ని కూడా రైతు బంధు తీసుకుంటున్నావు. ఇవి నాకు తెలిసిన కొన్ని సర్వే నెంబర్లు మాత్రమే. ఇంకా నీ భూములు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తప్పుడు డాక్యుమెంట్లతోనే నువ్వు చేసుకున్న భూములు తప్ప నువ్వు నిజంగా ఎక్కడ కూడా న్యాయంగా భూములు కొన్న దాఖలు లేవు. నేను చెప్తున్నా, ఈ సర్వే నంబర్లో సింగరేణి యాజమాన్యం ఆర్టీఐలో ఇచ్చిన మరి అయితే సర్టిఫికెట్ ఉన్నది. మరి ఆర్టీఐ ఇచ్చిన సర్టిఫికెట్ ఇది. ఏ భూమి మేము తీసుకున్నాము, ఏ భూమికి మేము డబ్బులు ఇచ్చినాము, ఏ సంవత్సరం ఇచ్చినాము అనేది సింగరేణి యాజమాన్యం ద్వారా ఆర్టీఐ యాక్ట్ లో తీసుకున్నాం మేము. మరి నేను చెప్పేది నిజమా కాదా, నీకు దమ్ము ధైర్యం ఉంటే డాక్యుమెంట్లతో సహా నేను చెప్పేది తప్పని నువ్వు నిరూపించవలసిన బాధ్యత నీ పైన ఉంటది. మరి ఇవే కావు, ఇంకా చాలా ఉన్నాయి. చాలా మందిని కూడా నువ్వు ఇబ్బందులకు గురి చేస్తున్నావు. మరి ఇప్పటికైనా దీనిపైన నేను ఏదైతే నువ్వు రైతు బంధు తీసుకుంటున్నావో లేని భూమికి రేపు గ్రీవెన్స్ లో కలెక్టర్ కు నేను కంప్లైంట్ చేస్తా.
ఖచ్చితంగా నీ మీద యాక్షన్ తీసుకోవాలని నేను ప్రభుత్వాన్ని కోరుతా. మరి అదే విధంగా నా మీద నువ్వు కొంతమందిని పెట్టుకొని కూర్చోబెట్టుకొని మాట్లాడినావు తమ్ముడు, నీ పక్క కూర్చొని పెట్టుకొని మాట్లాడినావు. ఎవరైతే చిలివేరు వాళ్ళు ఉన్నారో మేము కొన్నది సర్వే నెంబర్ 19లో ధనిశెట్టోళ్ళ దగ్గర మేము భూమి కొన్నాం, వాళ్ళకు సంబంధం లేదు. అదేవిధంగా తిప్పని లక్ష్మయ్య గాని తిప్పల గట్టుమల దగ్గర 2 ఎకరాల భూమి కొంటే తప్పుడు భూమి చూపించి అక్కడ భూమి లేకున్నా భూమి వేరే వాళ్ళ భూమి చూపిస్తే అక్కడ మేము పోతే అక్కడ వేరే వాళ్ళు వచ్చి భూమి మాదంటే మేము వదిలేసినాం. మేము ఎన్నిసార్లు డబ్బులు అడిగినా మీ ఇప్పటి వరకు మాకు డబ్బులు ఇవ్వలేదు. నేను ఉల్టా ఇంకా నేనే డబ్బులు ఇవ్వాలి మోసం చేసినని వాళ్ళతో పెట్టి కూర్చోబెడుతున్నావు. అదేవిధంగా మరి ఇంకో వ్యక్తి రాయేశం అనే వ్యక్తి మరి ఏదైతే అక్కడ భూమి ఉన్నదో ఆ భూమిని మేము సూర్యనారాయణ సామనర్సయ్య అని గవర్నమెంట్ టీచర్లు వారి దగ్గర మేము 6 గుంటల భూమి కొని మేము ఇచ్చేస్తే మరి ఆ భూమి ఆ రాయేశం భూమి అని నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు. ఏదైతే ఈ భూములు ఉన్నాయో అదేవిధంగా సర్వే నెంబర్ 14లో నాకు ఒక ప్లాటు అక్కడ ఉంటే ఆ సర్వే నెంబర్ 14 భూమిలో నేను లేని సమయంలో నువ్వే అక్కడి ఫీల్డ్ మీద పోయి నువ్వే అక్కడ జాగా మీద పోయి నువ్వు అక్కడ జేసీబీలు పెట్టి నువ్వు ఇచ్చేసి అక్కడ కమిషనర్ తీసుకుపోయి వీళ్ళందరితో నువ్వు అక్కడ ఎవరెవరు ఉన్నారో నేను ఆ వీడియో నీకు ఇస్తా, ప్రజలకు చెప్తా వీడియో. మరి మేము లేని సమయంలో మీ వీడియోలు ఉంటాయి, తప్పుడు కేసులు నా మీద పెట్టినావు, తప్పుడు కేసులు పెట్టించి తప్పుడు మాటలు మాట్లాడుతున్నావు. అదే కాకుండా ఇంకొక వ్యక్తితో కూడా ఏదో మాట్లాడిచ్చినావు. నేను నీకు ఒకటే చెప్తున్నా, ఈ చిల్లర మాటలు ఈ చిల్లర వేషాలు వద్దు. నేను నీ క్లియర్ కట్ గా చెప్తున్నా, బేరే సత్యనారాయణ వ్యక్తి వైట్ పేపర్ ఎంత నీటిగా ఉందో నేనంత నీటిగా ఉన్నా రాజకీయాలలో. నేను ఎక్కడన్నా భూములు ఎవరైనా తీసుకుంటే నేను మొన్నటి వరకు చెప్పిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మిత్రులతో ఒక కమిటీ తేల్చుందన్నా. నేను నీకే చెప్తున్నా, నీ దగ్గరికి ఎవరైనా వస్తే వాళ్ళ భూమి ఎక్కడన్నా ఉంటే వాళ్ళ భూమిని వాళ్ళకు నువ్వే దగ్గరుండి ఇప్పించేయి. నేను ఆ భూమి కాడికి రాను, లేకపోతే నీ యంత్రాంగాన్ని తీసుకుపోయి అక్కడ భూమి ఇప్పి. కానీ వాళ్ళు తప్పుడు మనుషులా, వాళ్ళ డాక్యుమెంట్లు కరెక్ట్ ఉన్నాయా లేవా ఒకసారి పరిశీలించు. మరి ఇవన్నీ పరిశీలించకుండా సితరంపల్లె గ్రామంలో నేను చెప్పిన పేర్ల వ్యక్తులను భూమి తీసుకున్నది వాస్తవం కాదా? నా మీద ఆరోపణలు చేసిన ఈ వ్యక్తులను కూడా నీ సితరాంపల్లె గుడికి ఆంజనేయుని గుడికి దగ్గర నేను ఎప్పుడు రమ్మంటావో చెప్పి అప్పుడు వస్తా. నీ ఎవరైతే నేను పేరు చెప్పినో సితరాంపల్లె వాళ్ళని నేను పిలుస్తా. నువ్వు ఎవరైతే వీళ్ళు ఉన్నారో నా మీద పక్క కూర్చొని ఆరోపణలు చేసిన వాళ్ళని నువ్వు పిలు. వాళ్ళని పిలిచిన తర్వాత దొంగెవడో దొరెవడో అక్కడ తెలుస్తుంది. ఇదే కాకుండా నువ్వు రకరకాల ఆరోపణలు చేసినావు. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, ఇప్పటికైనా తమ్మి కుక్క అన్నావు, వాసన పట్టినా పసిగట్టినా ఖచ్చితంగా కుక్క లెక్కనే నేను వాసన పట్టి పసిగట్టి ఇవన్నీ తీస్తున్నా. సింహం లెక్క రేపు వేట ప్రారంభిస్తా. ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయో నెయ్యి ఏమేమి ఉన్నాయో అవన్నీ తీస్తా. అవన్నీ తీసి ఖచ్చితంగా ప్రజలకు పంచే విధంగా నేను ప్రయత్నం చేస్తా. అదే కాకుండా ఎవరైతే రియల్టర్లకు గాని నేను ప్రజలకన్నా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా, ఈయన ఎవరైతే భూములు ఉన్నాయో ఈ దొంగ భూములు అన్నింటిని కూడా కొన్ని సర్వే నెంబర్ 6 ఇవాళ ఇన్నేళ్లు లేని భూమి ఇవాళ ల్యాండ్ కన్వర్షన్ పేరిట ఇవాళ ఎంఆర్ఓ దగ్గర అప్లికేషన్ పెట్టుకొని ఆ భూమి అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తుండు. ఒకసారి ఆలోచించండి, భూములు కొనేవాళ్ళు దానికి లింకు డాక్యుమెంట్ ఉందా లేదా? లింకు డాక్యుమెంట్ 3 కొడుకులైతే ఒక్కరు ఎవరినో తీసుకొచ్చి ఈడే కొడుకని మరి సంతకం చేయించుకొని డాక్యుమెంట్ చేయించుకున్న వ్యక్తి మరి అక్కడ ఆ పేర్లు చూడండి, రెవెన్యూ రికార్డు చూసి మీరు భూములు తీసుకోండి తప్ప